రంగారెడ్డి జిల్లా మునగనూరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక ఆనంద ఆలయం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉప ఆలయాల యంత్ర ప్రతిష్టాపన, ద్వారస్థాపన వేడుకలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మునగనూరు గ్రామంలో మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు నిర్మించుతున్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయము ఈ రోజున ఉపాలయాల యొక్క ద్వారస్థాపన ముహూర్తం జరిగింది. ఈ ఆలయము చాలా విశేషంగా నిర్మించబడుతోంది. పూర్వము రాజులు ఏ విధంగానైతే గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించారో ఆ విధంగా ప్రస్తుతం మన ఇబ్రహీంపట్నానికి రాజుగారు లాంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి మన రంగారెడ్డి గారు అద్భుతమైన ఆలయాన్ని చాలా శ్రమ కోర్చి నిర్మిస్తున్నారు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కూడా మన ప్రాంతంలో నేను పుట్టినటువంటి గడ్డ మీదికి రావాలని కోరుకునేవాడిని. అలాంటి కోరికను చాలా రోజుల సంది కోరుకున్నటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈ ఆలయం. ఈ ఆలయము అనేటువంటి ఇదొక ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చిండు. మేము ఇక్కడ పూజ చేసే రోజే గరుడ వాహనం మీద వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిపోయిండు. అలాంటి ఆలయం ఇక్కడ బ్రహ్మాండంగా నిర్మించుతున్నాడు అంటే ఆయన ఆజ్ఞ లేనిదే మేము ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాలనేటువంటిది మాతో అయ్యే పని కాదు. అభిషేక ప్రియునికి, ఆనంద నిలయవాసునికి ఒక అద్భుత ఆలయం కావాలని, అందుకే ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం అని మేము నామకరణ చేయలేదు, అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేసిండు అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా మేము ఆలయం పేరు పెట్టిన తర్వాత స్వాహ అనేటువంటి ఒక చక్కటి మీనింగ్ వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి దాన్ని పెట్టి ఆ పేరును నామకరణ చేశాడు.